అమ్మల గన్నజమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినజమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడిడమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గ మాయమ్మ కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. రామ 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 రామ. శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. నిన్నటి రోజున మనం భాగవతమనమైన సభా సదస్సుకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం నిన్నేమనుకున్నాం, శ్రీకృష్ణ జన్మావిర్భావ ఘట్టాన్ని గురించి తెలుసుకున్నాం. పరమాత్ముడు జన్మించిన తరువాత ఎన్ని లీలలను చేశాడో వాటి గురించి ఈనాడు మనం తెలుసుకోవాల్సింది. నిజానికి కృష్ణలీలలు మాత్రమే చెప్పుకోవాలంటే వారం రోజులు పడుతుంది సమయం, అంత విస్తృతమైనటువంటిది కృష్ణలీల. అయితే ఈనాడు సాధ్యమైనంత వరకు చెప్పుకుంటాం. అనగా పరమాత్ముడు జన్మించి ఎటువంటి లీల చేశారో, పూతన, శకటాసురుడు, తృణావర్తుడు అనబడేటువంటి రాక్షసుల్ని సంహారం చేసి తన వారికి ఎలాంటి ఆనందం కలిగించాడో ఆ విషయాల్ని మనం ఈనాడు తెలుసుకుంటాం. నిన్న అనుకున్నాం కదా, కారాగారంలో దేవకి వసుదేవులు కృష్ణ పరమాత్ముడిని కనడము, ఆ తర్వాత రేపల్లలో ఆయన్ని చేర్చడం, అక్కడి నుంచి యోగమాయ ఇటు ఆవిర్భవించడము, ఆ యోగమాయా ప్రభావం వల్ల కంసుడు సత్యాన్ని తెలుసుకోవడం మొదలైన వాటి అన్నిటినీ కూడా మనం తెలుసుకున్నాం. చివరికి కంసుడు ఏం చేశాడు, అయ్యో నేను చాలా తప్పు చేశాను, మీరు మహాత్ములు, నిజానికి నన్ను సంహారం చేసేటువంటి వాడు ఎక్కడో జన్మించాడు, నిరపరాధులైనటువంటి మిమ్మల్ని శిక్ష చేశాను, ఓ దేవకి వసుదేవుల్లారా మీరు చాలా గొప్పవారు కనుక నన్ను క్షమించి విడిచిపెట్టండి అని కంసుడు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే దేవకి వసుదేవులు కంసుడిని మన్నించి వారు విడుదలై ఆనందంగా ఉన్నారు. ఈ ఘట్టమంతా జరిగిన తర్వాత కంసుడిలో భయం అనేది విపరీతంగా పెరగడం మొదలైంది. నన్ను సంహారం చేసేవాడు ఎక్కడో ఉన్నాడు, వాడిని ఎలా కనుక్కోవాలి అని మంత్రులందరితో సమావేశపడ్డాడు మరుసటి రాడు. ఇక్కడ వ్యాసుడు ఒక మాట అంటాడు, కంసుడే ఇంత దుర్మార్గుడు అంటే వాడి మంత్రులు వీడిని మించిన వాళ్ళు అని చెప్తారు. వాళ్ళ యొక్క మాటలు ఎంత దారుణంగా ఉంటాయో, నిజానికి హాస్యాస్పదంగా ఉంటాయి, దారుణమని చెప్పలేం, కానీ ఇదే రాక్షస బుద్ధేమో అనిపిస్తుంది. కనీసం కంసుడికి కొంచెం మంచి చెప్పినా పర్వాలేదు. వాళ్ళంటారు, కంసా నువ్వెవరనుకున్నావు, పూర్వజన్మలో కాలనేమి అనే అసురుడివి సుమా, ఆ జన్మలో నువ్వు దేవతలందరినీ చెడుగుడు ఆడుకున్నావు సుమా, ఎంత సంహారం చేసావు, ఎంత యుద్ధం చేసావు నువ్వు, అలాంటి వాడివి. నీ ముందు స్వర్గలోక వాసులైన దేవతలు కూడా చేతులు జోడించుకుని నిలబడ్డారు. నీ పరాక్రమం అట్లా ఉంటుంది. నువ్వు యుద్ధానికి వస్తున్నావంటే వాళ్ళ పంచకట్టులు ఊడిపోతూ ఉంటాయి దేవతలకి, అంత భయం నువ్వంటే. పైగా పూర్వకాలంలో మగవారు సైతం పెద్ద శిఖలు ధరించేవారు కదా, దేవతల యొక్క శిఖలు సైతం ఊడిపోతూ ఉంటాయి, అంత భయం నువ్వంటే. అలాంటి కాలనేమివి నువ్వు, సామాన్యుడివా? పైగా నీకు ఎన్ని ధర్మాలు ఉన్నాయో తెలుసా, నత్వం విస్మృత శస్త్రాస్త్రాన్ విరథాన్ భజ సంవృతాన్ అంటున్నాడు. అస్త్రప్రయోగం మరిచిపోయిన వాడిని నువ్వు సంహారం చెయ్యవు.
ఆయుధ ప్రయోగం చేయని వాడిని నువ్వు సంహారం చెయ్యో. ఎందుకు? నీ యొక్క గొప్ప యుద్ధ నియమాలు అలాంటివి. అలాగే భయంతో ఉన్నవాడిని, రథం లేని వాడిని నువ్వు చంపవు సుమా. అట్లాంటి గొప్పవాడివి నువ్వు. యుద్ధం నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అట్లాంటి వాడిని పట్టుకుని చంపడం కానీ, ధనస్సు విరిగిపోయిన వాడిని కానీ, యుద్ధాన్ని మానివేసిన వాడిని కానీ నువ్వు సంహారం చెయ్యవు. అంటే దాని అర్థం వీళ్ళందరినీ నువ్వు చంపుతావు కదా అని మనం అర్థం చేసుకోవాలి. కానీ రాక్షసులు అలా పొగుడుతున్నారు, నువ్వు అట్లాంటి వాడివి కదా అని. నిజంగానే అంత యుద్ధనీతి ఉన్నవాడు 6 మంది పిల్లల్ని చంపుతాడా? చంపడు. నిజమే అయితే నన్ను సంహరించేవాడు పుట్టాడా అంటే రానివ్వండి చూసుకుందాం ఉంటాడు, అంతే కదండి. ఎక్కడ చంపేస్తాడేమో అని ముందే 6 మందిని చంపుతాడా? అంత యుద్ధనీతి ఉన్నవాడు. కనుక రాక్షసులు ఏది చెప్తున్నారో దానికి మనం వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలి. కంసుడికి ఈ విధంగా సమర్థవంతమైన వాక్యాల్ని తెలియజేస్తున్నారు. దేవతల గురించి ఇంకా గట్టి మాటలు అంటారు. కిం క్షేమశూరై విబుధై అసంయుగ వికత్తనై రహోజుషా కిం హరిణా శంభునా వా మనోగస కిం ఇంద్రేణ అల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యత. నీకసలు ఎవరి వల్ల లోకంలో భయం అంటావు? నీ పరాక్రమం అనేది అంత గట్టిది సుమా. నువ్వు ఊరికే భయపడుతున్నావు. దేవతలకు ఊరికే భయపడతావేమో. వాళ్ళంతా అవతరించారు, ఈ రేపల్లెలో అవతరించారు, యాదవాంశలతో అవతరించారు, అక్కడ దాక్కున్నారు ఇక్కడ దాక్కున్నారని మాట్లాడుతున్నావు కదా. ఈ దేవతలంతా భయం లేని చోట మాత్రమే వీరులు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటాడు. అంటే భయం లేని చోట అంటే మనం యుద్ధం చెయ్యనంత వరకే వాళ్ళు వీరులు సుమా. యుద్ధం లేనప్పుడు పెద్ద పెద్ద బీరాలు పలుకుతూ ఉంటారు, యుద్ధం వచ్చిందంటే పరిగెడుతూ ఉంటారు. నిజానికి అలా చేసేది ఎవరు? రాక్షసులే చేస్తూ ఉంటారు. దేవతలను ఇలా అంటూ ఉంటారు. ఇక విష్ణువు రహస్యంగా పాలసముద్రం లాంటి చోట దాక్కుంటూ ఉంటాడు, నీ పరాక్రమానికి భయపడి. ఎక్కడో లేకపోతే ఇంకో మారు రూపంలో తిరుగుతూ ఉంటాడు. శివుడు ఏదో చెట్టు కింద అడవిలో ఉంటాడు. ఆయనతో నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఇక బ్రహ్మదేవుడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కనుక నీకు ఎవరి వల్ల ముప్పు లేదయ్యా, నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. అయినప్పటికీ శత్రుశేషం రుణశేషం ఉంచరాదు అని ఒక మాట ఉన్నది కదా. కాబట్టి అంత అల్పులైనటువంటి వాళ్ళని మనమే ముందుగా మట్టు పెడదాం సుమా. దేహంలో ఒక వ్యాధి వచ్చినప్పుడు ముందుగానే దాన్ని తొలగించుకోకపోతే అది అవయవంలో గట్టిగా నాటుకుంటుంది. ఆ తర్వాత చాలా ఇబ్బందికి గురి చేయాల్సి వస్తుంది. ఇంద్రియాల సమూహాన్ని ముందుగా నిగ్రహించకపోతే అవి విజృంభించిన తర్వాత మనం నిగ్రహించలేం. అంటే ఈ నిగ్రహం అనేది ఎలా చెప్పాలంటే, ఉదాహరణకి బాగా షుగర్ పేషెంట్కి చక్కెర తినాలని అనిపించింది అనుకోండి, ముందే ఆగాలి. ఒక బిస్కెట్ తింటా, 2 బిస్కెట్లు తిన్నా అంటే ప్యాకెట్ మొత్తం తింటారు, అంతే కదండి. అదేనమాట. అంటే ఆ నిగ్రహం అనేది ఒక్కసారి తప్పితే ఇక మన అదుపులో అనేది ఉండదు సుమా. కనుక ముందుగానే నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి, తర్వాత వాటిని నియమించడం అనేది సంభవం కాదు. పైగా విష్ణువు అనేవాడు మన ప్రధాన శత్రువు, అది మేము అంగీకరిస్తాం. మూలం హి విష్ణుర్దేవానాం ఎత్ర ధర్మ సనాతన. సనాతనమైన ధర్మానికి మూలం విష్ణువే అని చెప్తున్నారు, రాక్షసులు చెప్తున్నారు. కానీ మన వాళ్ళకి అర్థం కావట్లేదు. మనల్ని రాక్షసుల కోవలో చేర్చాలో కూడా అర్థం కాదండి. రాక్షసులు అంటున్నారు సనాతనమైన ధర్మానికి విష్ణువు ఆధారం అంటున్నారు. సనాతనం అంటే ఇన్ని వేల సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలని లెక్కగట్టడానికి అందనటువంటిది. ఏనాటిదో విష్ణువు ఎప్పుడుదో, విష్ణువు ఎప్పటివాడు, ధర్మం కూడా అప్పటిదే. కనుక దీన్ని ఎవరు నాశనం చేయలేరు. తస్య చ బ్రహ్మగో విప్రాహ తపోయజ్ఞా సదక్షిణా. వేదవేత్తలు, తపస్సు, దక్షిణలతో ఉన్న యజ్ఞాలు ఇవన్నీ కూడా ఈ విష్ణువు యొక్క స్థానాలు. ఆయన వీటన్నిటికీ మూలం. తస్మాత్ సర్వాత్మనారాజనం బ్రాహ్మణాన్ బ్రహ్మవాదిన తపస్విన యజ్ఞశీలానే గాశ్చ హన్మో హవిర్దుఘా. ముందుగా మేము కొంతమందిని నాశనం చేయాలనుకుంటున్నాం. వాళ్ళని నాశనం చేస్తేనే విష్ణుమూర్తి నాశనమవుతాడు. ఆయన నశిస్తే దేవతలందరూ నశిస్తారు కదా, అది వాళ్ళ పన్నాగం. ముందు వేదాలను ఉపదేశించే వేదవేత్తల్ని సంహారం చేస్తాం. యజ్ఞాలు బాగా చేసి లోకక్షేమం కలగాలి అని ఎవడైనా తపస్సులు అనుకుంటున్నారో వాళ్ళని మట్టు పెడతాం. తర్వాత ఈ యజ్ఞానికి ద్రవ్యాలు ఇచ్చేవి గోవులు కదా, గోవుల్ని నాశనం చేస్తాం. ఈ 3 కలియుగంలో బాగా జరుగుతాయా లేదా? మట్టు పెడదామంటే స్వయంగా రాక్షసులు చంపినట్టుగా జరగదు, అదైనా పర్వాలేదు, ఒకడు చచ్చిపోతే ఇంకోటి పుడతాడు. కానీ ఈ చెయ్యాలి అనే స్వభావాన్ని చంపేస్తారు ఈ యుగంలో.
అంటే యాగం చేస్తున్నాం అనుకోండి, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందయ్యా నీకు, బండెడు నెయ్యి వేస్తే ఇంకొకటికి ఇస్తే తింటాడు కదా అంటాడు. ఇంకొకటికి ఎందుకు ఇవ్వాలండి? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు హోమగుండంలో నెయ్యి వేస్తే వ్యర్థమని అంటున్నవాడు ఇంకొకటికి ఇస్తే మాత్రం నాకు వచ్చే లాభం ఏంటో చెప్పాలి. అలా సమాజ సేవ అంటే ఎందుకు చేయాలి? నేను సమాజ సేవ నేను ఎందుకు చేయాలి? భగవంతుడు లేడు, ధర్మం లేదు, ఈ జన్మతో అంతా సమసిపోతుంది. ఈ జన్మతోనే అంతా నాశనం అయిపోయేటప్పుడు నేను మంచి చేయడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నేనే సుఖాన్ని పొందొచ్చు కదా. అలా సుఖం పొందకుండా ఇంకొకటికి మంచి చేయమని నాకు చెప్పడానికి నువ్వెవడివి? నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పోలీసులు శిక్ష వేస్తారు, తప్పించుకుని తిరిగి చేస్తే అప్పుడు అది యుక్తమేనా? అంటే తర్వాత శిక్ష ఏమీ లేదా? మనకి ఇదంతా ధర్మం అధర్మం అని చెప్పేది అసలు ఎవరు అంటే మన అంతరాత్మే మనకు బోధిస్తూ ఉంటుంది కదండి. మన అంతరాత్మ ఏదైనా తప్పు చేసేటప్పుడు ముందు బోధ చేస్తుందా లేదా? అంటే మాటలకు అందనటువంటి ఒక చైతన్యం మనల్ని ప్రేరణ చేస్తూ ఉంటుంది. దాని బోధని మనం వింటే ఏది ధర్మమో ఏది అధర్మమో సుస్పష్టంగా తెలుస్తుంది. నా అంతరాత్మ వేరేలా చెబుతోంది అని వాడు చెప్పాడు అనుకోండి, వాడికి సంస్కారం లేదు అని అర్థం. పూర్వం అందుకే కాళిదాసు ఒక మాట అంటాడు, మహాత్ములు ఒక పని చేయడంలో చేయకపోవడంలో వాళ్ళ అంతఃకరణం ప్రమాణం అని చెప్తాడు. అందరూ అంతఃకరణాన్ని ప్రమాణంగా తీసుకోవాలని కాదు, శాస్త్రవాక్కు దానికి మన మనస్సు ఎలా సహకరిస్తుందో చూసుకుని వివేచనతో ఒక పనిని అనుష్ఠానం చేయాలి. ఇలా దెబ్బ కొట్టడం వెనుక చాలా ప్రణాళికలు ఉంటాయి ఆసురీ శక్తులవి. కనుకనే ముందు మంచి చెయ్యాలి అనే తత్వాన్ని దెబ్బ కొడతారు, మంచిని దెబ్బ కొట్టడం కాదు. మంచి పనిని దెబ్బ కొడితే అది మళ్ళీ మొలకెత్తుతుంది. అదే మంచి చేయాలనే ఆలోచనని చంపేస్తే అది మళ్ళీ తిరిగి రాదు కదా. కలియుగంలో కంసుడి అనుచరుల కంటే ప్రమాదమైన వాళ్ళు ఉన్నారు. అది నేను చెప్పడానికి కారణం. గోవింద విప్రాహ గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధ దయా తితిక్షాచ క్రతవశ్చ హరేస్తను. విష్ణుమూర్తి యొక్క శరీరం మనదగినవి కొన్ని ఉన్నాయి సుమా. ఏమిటవి అంటే చెప్తున్నాడు, పుణ్యాన్ని తొందరగా సంపాదించడానికైనా పాపాన్ని తొందరగా సంపాదించడానికైనా వీళ్ళు చెప్పేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. వేదవేత్తలు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యం, తనని తాను నిగ్రహించుకుని ఉండేటువంటి వ్యక్తులు, మనోనిగ్రహం, శ్రద్ధ, దయ, సహనం, ఇవన్నీ కూడా నారాయణుడికి దేహం వంటివి అని చెప్పారు. అందులో గోవులు కూడా ఉన్నాయి. సహి సర్వసురాధ్యక్ష అసురద్విట్ గుహాశ్రడ తన్మూలా దేవతా సర్వా. స్పష్టంగా అంటున్నాడు, ఈ విష్ణుమూర్తి అందరూ దేవతలకి అధ్యక్షుడయ్యా, రాక్షసులకి ప్రత్యేకంగా శత్రువు. తన్మూలా దేవతా సర్వా, ఆయన మూలమే దేవతలందరూ కలిగినటువంటి వాళ్ళు. చతుర్ముఖా, బ్రహ్మ ఈశ్వరుడు కూడా ఆయనే మూలంగా కలిగినటువంటి వాళ్ళు. అజం వై తద్వధోపాద యదృషీణాం విహింసనం. ఈ విష్ణుమూర్తిని నాశనం చేసేటువంటి అనగా వధించేటువంటి ఉపాయం ఏది అంటే ముందు మహర్షుల్ని హింస చేయడమే. అలా చేస్తే విష్ణుమూర్తి నశిస్తాడని అనుకున్నాడు. రాక్షసులకి ఇదే బుద్ధి ఉంటుంది, కానీ వీళ్ళని హింస చేస్తే విష్ణువు కాపాడతాడు అని మాత్రం భావన చేయరు. దానికి కారణం ఏమిటి అంటే మా బలం ఎక్కువ, విష్ణువు బలం తక్కువ అని అనుకుంటారు. కానీ వేదం ఏం చెప్పింది? ఈ ప్రపంచంలో ఉన్న ఇసుక రేణువులన్నింటినీ ఎవడైనా లెక్కగట్టగలిగితే విష్ణుమూర్తి యొక్క మహత్తుని వాడు లెక్కగట్టగలుగుతాడన్నది. దాని అర్థం విష్ణువు అనంతుడు నాయన, ఆయన మన బుద్ధికి అందనటువంటి వాడు అని. కానీ రాక్షసులు ఆ విషయంలోనే సంశయాన్ని పొందుతారు. సందిశ్య సాధులోకస్య కదనే కదన ప్రియాని కామరూపధరాందిక్షు దానవాన్ గృహమావిశతు. ప్రపంచం మొత్తానికి దుఃఖాన్ని కలగజేస్తూ, దిక్షు అంటే అన్ని దిక్కుల యందు దుఃఖాన్ని కలగజేస్తూ కామరూపధరులైనటువంటి రాక్షసులు విజృంభించడం మొదలుపెట్టారు. అంటే ఎక్కడ ఏ రూపంలో దుఃఖాన్ని కలగజేస్తారో మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. రజోగుణమే స్వభావంగా ఉండేటువంటి రాక్షసుల బుద్ధి ఎప్పుడూ అజ్ఞానంతో వ్యామోహితమైపోయి ఉంటుంది సుమా. నిశ్చయంగా చావు దగ్గర పడి వాళ్ళు సత్పురుషులకు హాని చేయడం మొదలుపెట్టారు. ఇలా ఉంది.
ఇక్కడ ఒక నీతిని చెప్తాడు మహానుభావుడు. ఆయుహు శ్రియం యశోధర్మం. ఇది కేవలం భాషణంగా కాకుండా నీతిగా కూడా దీన్ని గ్రహించవచ్చును. ఆయుహు శ్రియం యశః ధర్మం లోకానాశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసః మహదతిక్రమ. ముందు చెప్పినటువంటి మాట మహదతిక్రమ అంటే మహాత్ములను అనాదరము చేయుట. మహాత్ముల్ని వీళ్ళు ఏముంది లేవయ్యా, వీళ్ళని పెద్ద గౌరవించవలసిన అవసరం లేదు అంటూ వాళ్ళకి అపకారం చేయడం, ఇది పురుషుడి యొక్క శ్రేయస్సుని దెబ్బతీస్తాయి. అనగా మన గడప దాకా వచ్చినటువంటి లక్ష్మి తిరిగి వెళ్ళిపోవాలంటే ఆ పని చేస్తే చాలు. సత్పురుషుల్ని నిరాకరించి మనం ఏదైనా తప్పు చేస్తే తొందరగా దానికి ఫలితాన్ని అనుభవిస్తాం. దానివల్ల ఆయుష్యుని కోల్పోతాం, శ్రియాన్ని సంపదని కోల్పోతాం, మంచి పేరుని కోల్పోతాం, ధార్మికమైనటువంటి బుద్ధిని కోల్పోతాం, పుత్రాది లోకాలని కీర్తిని కోల్పోతాం. అలాగే కోరికలు తీర్చుకోవాలని మనం ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే వాటి యొక్క ఫలితాన్ని కూడా కోల్పోతాం. ఇలాంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయకూడదని ఉపదేశం చేస్తారు. తర్వాత ఇదంతా కంసుడు తన యొక్క మంత్రులతో జరిపినటువంటి మంత్రాంగంలో అనేకమైన ఆలోచనలు చేసాక దానికి శుకుడు చెప్పినటువంటి ప్రతిభాషణం ఇది. కానీ వీళ్ళు ఏది చెయ్యకూడదో అలాగే చేస్తున్నారయ్యా అంటాడు. ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగా అటుపక్క రేపల్లెలో శ్రీకృష్ణ జననోత్సవం ఆరంభమవుతుంది. ఎలాంటి శిశువు పుట్టాడు, తమద్భుతం బాలకమంబుజే క్షణం. నేను అనుకున్నాం కదా, అద్భుతమైన శిశువు, లోకాన్ని కన్నట్టివాడు, బ్రహ్మనే కన్నట్టివాడు యశోదకు శిశువుగా వచ్చాడు. అలా కనబడుతున్నాడు కదండి, దేవకి శిశువు యశోద శిశువుగా కనబడుతున్నాడు. నందస్తు ఆత్మజే ఉత్పన్నే జాతాహ్లాద మహామనాహ. ఈ నందుడు చాలా గొప్పవాడు. ఆయన గురించి చెబుతూ ఎప్పుడైనా నందుడు గొప్ప మనస్సు గలవాడు, నందుడు మహాత్ముడు అనియే వ్యాసులు వారు సంబోధన చేస్తారు. ఆయన వల్ల అందరికీ ఆనందమే కలుగుతూ ఉంటుంది. అలాంటి మహాత్ముడు ఆత్మజే ఉత్పన్నే, సంతానం కలగగా సంతోషించినటువంటి గొప్ప మనస్సు కలిగిన వాడు అయ్యాడు. ఆయన విప్రానాహుడ, వేదవేత్తలను పిలిచి స్నాత శుచిరలంకృత, స్నానమాడి శుచిగా అలంకారం చేసుకున్నాడు. వాచడిత్వా స్వస్త్యజనం జాతకర్మాత్మజస్య వై కారడామాస విధివత్ పితృదేవార్చనం తథా. ఎవరైనా సంతానాన్ని కన్నప్పుడు వాళ్ళు స్వయంగా ఆచరించుకోవలసిన విధానాన్ని కూడా వ్యాసుడు ఇలా ఉపదేశం చేస్తాడు. అంటే ఇంత పెద్దవాళ్లే ఇలా చేసుకున్నారయ్యా, సామాన్యులైన వాళ్ళు ఇలా ఉండడం వల్ల తమ యొక్క దోషములను పరిహారం చేసుకుంటున్న వాళ్ళు అవుతారంటారు. నిజానికి ఎవరైనా జన్మించినప్పుడు ఇలా స్వస్త్యయనాది కర్మలు అంటారు, ఉదక శాంత్యాది కర్మలు అంటారు. ఇవన్నీ చేసుకుంటే అనుకోకుండా ఏమైనా దోషాలున్నా కూడా వాటిని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే పెద్దయిన తర్వాత ఆ జాతకుడు ఆ దోషాల చేత పీడింపబడతాడు. పైగా ఆ సమయంలో పితృదేవతలకు కూడా యథావిధిగా అర్చన చేయాలి. ఈనాడు పితృదేవతలకు అర్చన అంటే బ్రతికున్న వాళ్ళకి అన్నం పెడితే చాలండి. మనం చనిపోయిన వాళ్ళకి అర్చన సంగతి పక్కన ఉంచండి, బ్రతికున్న వాళ్ళకి అన్నం పెట్టేటువంటి వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పితృదేవతలు అర్చన అంటే పరుగు ఉపన్యాసాలు వద్దు, ఏం వద్దురా నాయన, డబ్బులు కన్నం వేస్తున్నాడు అనుకుంటారు. అలా ఉంటుంది. కానీ శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్క మాట, అలా ఎప్పుడైనా ఇంట్లో మంచి జరుగుతున్నప్పుడు మనసుకి నచ్చినటువంటి సత్పురుషుడు అనుకున్న చోట స్వయం పాకాదులు ఇవ్వడం, గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల వంశానికి వృద్ధి జరుగుతుంది. ఇది స్వీకరిస్తే మీరు స్వీకరించవచ్చు, లేదంటే లేదు సుమా, అన్యథా భావన చేయొద్దు. ధేనూనాం నిడుతే ప్రాదాది విప్రేభ్య సమలంకృతే తిలాద్రేన్ సప్తరత్నౌఘ శాతకౌంభాంబరావృతాన్ అన్నాడు. 2 లక్షల ఆవులను కృష్ణ పరమాత్ముడు పుట్టినప్పుడు దానం చేసేట నందుడు. ఆయన యొక్క సంపద అంతటిది. నందుడంటే సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు. భారతదేశం మీద ఇతరులు దాడి చేయనప్పుడు మన దేశంలో 400 జాతుల ఆవులు ఉండేవట. ఒకప్పుడు అంత సంపన్నంగా ఉండేవని చెప్తారు పెద్దవాళ్ళందరూ. అలాంటిది కాలక్రమంలో అన్నీ క్షయమైపోయి ఈనాడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రవేశం అంటే ఏదైనా లోపలికి వస్తుందని. అలా ఇప్పుడు ఉన్నది. కానీ ఒకప్పుడు ఎన్ని లక్షల ఆవులు ఉండేవి. అలాంటి స్థితి ఉండేది. పైగా 7 తిల పర్వతాలను తయారు చేసేట, అంటే 10 కుంచెలు, వాటిపైన బంగారు రాసినటువంటి బట్టలు, బంగారాన్ని పూతగా వేసినటువంటి బట్టలను కప్పి ఏవైనా దోషాలుంటే పరిహారంగా దానం చేసేట, తిల పర్వతాలను దానం చేశాడు. అంత గొప్పగా ఆయన ఆ జననోత్సవాన్ని నిర్వహిస్తున్నాడు.
ఈ సమయంలో వాటి యొక్క ఆవశ్యకత చెప్తాడు. ఎందుకు నందుడు ఇలా చేస్తున్నాడు అంటే, నందుడు చేశాడు కదా అని మనము అన్ని దానం చేస్తామంటే అలా ఎప్పుడు చెప్పదు శాస్త్రం అనేది. ఎవడి శక్తి కొద్దీ వాడు దానం చేయాలి. ఎవడి శక్తి ఎంతో అది వాడికే తెలుసు. ఇప్పుడు నా ఇంట ఉత్సవం అయితే నేను ఎంత చేసుకోగలను అంతే చేసుకోవాలి. కానీ చిత్రం ఏంటో తెలుసా అండి, ఈ రోజుల్లో ఆడంబరానికి ఎక్కువ ఖర్చు పెడతారు, ధర్మానికి తక్కువ ఖర్చు పెడతారు. ఏదో ఒక ఫంక్షన్ అనడం, ఇక చిత్ర విచిత్రమైన కోతి చేష్టలన్నీ చేయడం, వాటికి చాలా ఖర్చు ఉంటుంది. కానీ ధార్మికంగా ఇది చెయ్యాలి అని చెప్పినటువంటి చోట మాత్రం అయ్యో అంతెందుకు అని అక్కడ అనుకుంటాడు. అలా ఉండరాదు. కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపసేద్యడ శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యడ. కొన్ని కాలాలలో నీరు శుద్ధమవుతూ ఉంటుంది, అంతే కదండి. ఒక కాలంలో బురదవుతుంది, ఒక కాలంలో శుద్ధమవుతూ ఉంటుంది. సరైన కాలం వచ్చినప్పుడు స్నానం చేత దేహం శుద్ధమవుతుంది. కొంతమంది మా భారతీయులు కూడా స్నానం మానేస్తున్నారండి. ఉదయం పూట ఆశ్చర్యంగా ఉంది, 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. అడిగితే ఎక్కువ కాలం బ్రతుకుతారని చెప్పారండి ఎవరో ఉంటున్నారు. అలా బ్రతికేటువంటి పరిస్థితి ఎందుకండి, తక్కువ బతికి పోవడమే మంచిది, శుభ్రంగా ఉండి. ఎందుకు పంది కూడా ఉండట్లేదు ఆ బురదలో, ఎందుకు అలాంటి చండాలమైన పనులన్నీ చేయడం. స్నానం దేహం శుద్ధమవుతుంది అంటే మనకి చండాలం అనిపించింది, మళ్ళీ ఆ మాట అంటే ఫీల్ అవుతారేమో. సొంతంగా ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తర్వాత ఉతకడం వల్ల వస్త్రం శుద్ధమవుతుంది. గర్భాధానాది సంస్కారాలు చేసుకోవడం వల్ల మనకి పుట్టబోయేటువంటి బిడ్డ శుద్ధంగా పుడుతుంది, మనలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. తపస్సు వల్ల ఇంద్రియాలు శుద్ధమవుతాయి. యాగం చేయడం వల్ల బ్రాహ్మణుడు శుద్ధమవుతాడు. బ్రాహ్మణుడి సంచికి 2 కన్నాలు ఉండాలంటారు. ఒక సంచిలో వస్తూ ఉంటే ఇంకో సంచిలో వెళుతూ ఉండాలి. అంతే తప్ప ఎంత వచ్చినా అలా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోకూడదు. బ్లాక్ హోల్లోకి ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయట, ఎక్కడికి వెళ్తాయి ఎవరికి అర్థం కాదు. అలాంటి బ్లాక్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ అదంతా వైట్ హోల్ లాగే ఉండాలి. ఇలా రావడం అలా వెళ్ళడం అనేది కూడా బ్రాహ్మణ ధర్మమే. నేను ఎవరిని కించపరచడం లేదు, ఈ విషయం కూడా మీతో మనవి చేసుకుంటున్నాను. ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. యాగం చేత బ్రాహ్మణుడు, ఎందుకు యాగం చేత అంటే యాగంలో దేవతారాధన అలాగే దానం కూడా అధికంగా విధింపబడుతుంది. దక్షిణ లేకుండా చేసేటువంటి యాగం అనేది తామసం యాగం అని చెప్తారు. అంటే దానివల్ల ఫలితం అనేది విపరీతంగా కలుగుతుంది. కనుక అసలు యాగం అంటేనే త్యాగం అని అర్థం కదండి. ఇదన్న మమ అని చెప్తూ ఉంటాం, మీరు వినుంటారు ఎప్పుడైనా ఆహుతులు వేసేటప్పుడు. ఇదన్న మమ అంటే అర్థం ఏంటి, ఇది నాది కాదు, నేను నీకు ఇచ్చేస్తున్నాను అని అర్థం. అందుకే యాగం చేయడం. పరమాత్మ ఎదుటివాడి రూపంలో మన ముందు ఉన్నాడు కాబట్టి అలా ఇచ్చేయడాన్ని, అంటే మొత్తం విశ్వమంతా భగవంతుడిని చూసే స్థితికి కర్మాచరణ మనల్ని తీసుకువెళ్ళాలి. అందుకు యాగం ఉపయోగపడుతుంది. ఇక దానాలతో ధనానికి సార్థక్యాన్ని సంపాదించాలి. సంతోషంతో మనస్సు శుద్ధమవుతూ ఉంటుంది. కనుక ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉండరాదు, సంతోషంగా ఉండాలి. విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి దూరంగా ఉండాలి. జీవుడు ఆత్మవిద్య చేత పరిశుద్ధుడవుతాడు సుమా. అంటే దేనివల్ల ఎవడెవడు శుద్ధుడవుతూ ఉంటాడో అది చెప్పాడు. అలాగే ఎలా ఉండాలో కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఇక ఆ సమయంలో వేదవేత్తలు, పౌరాణికులు, మాగధులు, వంది మాగధులు అంటూ ఉంటారే. మాగధులు అంటే వాళ్ళకి మన వంశచరిత్ర మొత్తం తెలిసి ఉంటుంది. ఈ రాజుగాళ్ళ దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు, కాస్త కొంచెం ధనవంతుల దగ్గర వాళ్ళు ఉంటారు. ఈ వంశకీర్తనం చేస్తూ ఉంటారు. వంది మాగధి అంటాడు. వంది అంటే సందర్భానికి తగినట్లు కీర్తించేవాడు, మాగధి అంటే వంశం మొత్తాన్ని కీర్తించేవాడు. ఇలా ఇద్దరికీ కూడా చక్కని సత్కారాలను అందించేట. వాళ్ళందరూ మంగళవచనాలు పలికారు. పాటగాళ్ళు పాడారు, ఆటగాళ్ళు ఆడారు. ఆ విధంగా ఆ సమయంలో ఆ నందవ్రజం అంతా ఉన్నది. అక్కడ నుంచి నందవ్రజంలో ఉన్న కృష్ణుడు పుట్టినప్పుడు అక్కడ జరిగిన ఉత్సవాన్ని వర్ణిస్తూ వ్రజ సంమృష్ట సంసిక్త ద్వారాజీర గృహాంతర చిత్రధ్వజ పతాకాస్రక్చైల పల్లవతోరణై. ఆ నందవ్రజంలో ఉండే జనాలు కృష్ణ పరమాత్ముడు వచ్చిన వెంటనే లక్ష్మీగళ వస్తుంది కదండి, దాన్ని ప్రత్యేకించి ఎవరు తేవక్కర్లా. అందువల్ల ఇళ్ల ద్వారాలకి వాకిళ్ళకి చక్కగా తోరణాలు కట్టుకుని మధ్య భాగాలన్నీ పన్నీటితో అలికారట. వాళ్ళ యొక్క సంపద ఆనాడు అలా ఉండేది. మన దేశం అంతా అట్లా ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మురిగ్గుంటలే భారతదేశంలో, అదే కదా. ఈ భూగర్భ పథకాలన్నీ వచ్చింది బ్రిటిష్ వాడి పుణ్యమే. నేను మాట్లాడితే మళ్ళీ లౌక్యంగా వెళ్ళినట్టు ఉంటుంది. ఇళ్లను రంగురంగుల జెండాలతో అలంకరించుకున్నారు, పుష్పమాలలు, వస్త్రాలు, ఇలా నానా విధాలుగా సస్య శ్యామలంగానూ ఆ భూమి ఉంటే ఆ ఇళ్ళన్నీ కూడా సుందరంగా ఉన్నాయట. గావః వృషాః వత్సదరాః హరిద్రా తైలరూషితాః. గోవులకి దూడలకి
పసుపు నువ్వుల నూనె కలిపి లేపనాలుగా రాశారట. ఈ కాలంలో చెప్తే యాంటీబయాటిక్ అని చెప్తూ ఉంటారు, కానీ వ్యాసుడు ఆ మాట చెప్పలేదు, మంగళప్రదంగానే రాశారయ్యా అన్నాడు. అంతే. అలాగే మంగళప్రదంగా ఉండడం కోసం గోవులకి పసుపు నువ్వుల నూనె కలిపి చక్కగా వాటికి లేపనం చేశారు. రాతి రంగులు, నెమలి పించాలు మొదలైన వస్త్రాలు, బంగారు గొలుసులతో ఆవులను అలంకరించారు. మహార్హ వస్త్రాభరణ కంచుకోష్ణీహ భూషితా గోపా సమాజడు రాజన్ నానోపాయనపానడ. నందుడంటే గొప్ప రాజు కదండి అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని ఉపానయనం, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు తీసుకువెళ్ళడం అనేది పద్ధతి. మహాత్ముల దగ్గరికి, రాజుల దగ్గరికి, శిశువుల దగ్గరికి రిక్తహస్తేన నోపేడాద్ రాజానం దైవతం గురుం అన్నారు. రాజు దగ్గరికి, దేవుడి దగ్గరికి, గురువు దగ్గరికి, పిల్లల దగ్గరికి, వీళ్ళెవరి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. రోజు వెళ్తుంటాం దేవాలయానికి, రోజు డబ్బులు తీసుకెళ్ళాలని అడిగితే ఒక పువ్వు తీసుకెళ్ళండి చాలు. ముందు మన మనస్సనే భక్తి, మనస్సనే పుష్పమే ముఖ్యం. సమర్ప్యేకంచేత సరసిజ ముమానాథ భవతే. కనుక ఆ విధంగా మనం సమన్వయం చేయాలి. గోపా సమాజడు రాజన్ నానోపాజన పానడ. గోపాలకులు విలువైన వస్త్రాలు, చొక్కాలు, తలపాగాలు, వాళ్ళకి ఉచితమైన వేషాలంతా ధరించి అనేకమైన బహుమతులు పట్టుకొచ్చారు. నీకు మంచి బిడ్డ కలిగాడయ్యా అని. గోపాశ్చాకరణ్యముదిత యశోదాజాసుతోద్భవం. గోపికలు కూడా అదే విధంగా ఉన్నారట. యశోదకు కొడుకు పుట్టాడని చాలా ఆనందించారు. కాటుక దిద్దుకుని, నగలు పెట్టుకుని, చందనాలతో అలంకరించుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ సంపదలు ఎలా ఉన్నాయో చెప్తాడు. గోప్య సుమృష్ట మణికుండల నిష్కంఠ్య చిత్రాంబరా పథిశిఖాచ్యుతమాల్యవర్షా నందాలడం సవలడా వ్రజతీర్ విరేజు వ్యాలోల కుండల పజోధర హారశోభా. విరేజు అంటే ప్రకాశించారు అని అర్థం. ఎట్లాగా అసలు వాళ్ళ అలంకారాలు ఎలా ఉన్నాయి అంటే, మొత్తం కంఠం నుండి నడుం వరకు వేలాడేటువంటి హారాలను వేసుకున్నారు వాళ్ళందరూ కూడా. పైగా వాళ్ళ కొప్పులలో పెట్టుకున్నటువంటి పువ్వులు ఆ మార్గమధ్యంలో పడి సహజంగానే పుష్ప మార్గమా అన్నట్లుగా ఉన్నది. అంతటి గొప్ప గొప్ప పుష్పాలను ధరించారయ్యా వాళ్ళు. ఇంకను అధికంగా కదలాడే కుండలాలు, హృదయములందు హారకంకణాలు ధరించారు వాళ్ళు. తా ఆశిష ప్రయుంజానా చిరం పాహీతి బాలకే హరిద్రాచూర్ణ తైలాద్భి సించంత్యో జనముజ్జుగు. ఆ గోపికలు కృష్ణుడి దగ్గరికి చేరి అంటున్నట్టు ఆ సందర్భంలో, ఓ ఈశ్వరా, నువ్వు ఈ పిల్లవాడిని చాలా కాలం రక్షించాలి అని ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? ఈశ్వరుణ్ణే ప్రార్థన చేస్తున్నారు. విష్ణుమూర్తి ఒక మాట చెప్తారు, నేను నన్ను ఆశ్రయించిన వాడికి మోక్షం ఇవ్వడానికి వెనకాడనయ్యా. అటో ఇటో కాసింత పరీక్ష పెట్టి మోక్షం ఇచ్చేస్తాను, ముక్తి ఇస్తాను, కానీ భక్తిని మాత్రం నేను ఇవ్వను అన్నాడు. ఎందుకంటే భక్తిని ఇస్తే వాడు చెప్పినట్టుగా నేను ఆడాల్సి వస్తుంది. మోక్షం అంటే వాడు నాలో కలిసిపోతాడు, భక్తి అంటే నేను వాళ్ళలో కలవాల్సి వస్తుంది. ఇది నాకు కష్టం కదూ. కనుక భక్తి అనే దాన్ని నేను సులభంగా యవన సుమ అన్నారు. కానీ అమాయకులైన గోపికలకి సహజంగానే ఈ భక్తి అబ్బింది. అందుకే అంటున్నారు, ఈశ్వరా, కృష్ణుడి దగ్గరకు వచ్చి ఈ పిల్లవాడిని చాలా కాలం రక్షించు అని ఆశీస్సులు పలుకుతున్నారు, రక్షింతలు వేస్తున్నారు. పసుపు నూనె కలిపినటువంటి వాటి చేత, ద్రవ్యాల చేత బిగ్గరగా పాటలు పాడుతూ పరస్పరం ఆ జననోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. కాలాతీతుడైన శ్రీహరి ఆ మహానుభావుని చెప్తూనే అలా వర్ణన చేస్తారు. ఆయన కాలాతీతుడు. అలాంటి వాడు అవతరిస్తే నల్లని వాడై నందగోకులమంతా ఆనందంగా ఉందట. పెద్ద పెద్ద ఉత్సవాలు చేశారట. గోపాహ పరస్పరం హృష్టా, పరస్పరం వాళ్ళకి తెలియకుండానే గొప్ప ఆనందాన్ని పొందారు. దధిక్షీర ఘృతాంబుభి, పెరుగు, పాలు, నెయ్యి, నీరు మొదలైనటువంటివి పరస్పరం చల్లుకున్నారట. ఈరోజు మనం హోలీ పండుగ చేసుకుంటాం కదా, రంగులు చల్లుకుంటాం. ఆ విధంగా వాళ్ళు పెరుగు, పాలు, నెయ్యి పరస్పరం చల్లుకున్నారు. అంటే ఎంత సంపద ఉండేది అన్నాడు. ఆశించంత విలింపంత నవనీత ఇష్ట చిక్షుభు. కొంతమంది గాత్రములకు అదే పనిగా పట్టించుకున్నారట. కొంతమంది మనం ఉట్టి కొట్టేటప్పుడు ఎవరైనా ఉట్టి కొడుతుంటే నీళ్లు చల్లుతాం కదండి, గట్టిగా విసిరేస్తామే, ఆ విధంగా పాలు పెరుగులు చల్లుకున్నారట పరస్పరం. అలా ఆ నందగోకులం అంతా చాలా గొప్పగా ఉన్నది. ఆ సమయంలో నందుడు ఇంకా దానాలు చేశాట. అదంతా చూసి పౌరాణికులకు, వంశాన్ని కీర్తించే వాళ్ళకి, స్తుతి పాఠాలు చేసేవాళ్ళకి, సంగీతాది విద్యలే బ్రతుకు తెరువుగా గలవాళ్ళకి వస్త్రాలు, ఆభరణాలు, గోవులు మొదలైన వాటి ఇంకా విరివిగా దానం చేశాడు. ఆ సమయంలో రోహిణీచ మహాభాగ నందగోపాభినందిత వేచర దివ్యవాస స్రక్కంఠాభరణ భూషిత.
ఇదంతా ఎవరి దగ్గర జరుగుతోంది? కృష్ణ పరమాత్ముడి దగ్గర జరుగుతుంది. మరి బలరాముడి సంగతి ఏమిటి? రోహిణి రహస్యంగా నందుడి దగ్గర దాచబడింది కదండి. రోహిణి అనే ఆమె ఎవరు? వసుదేవుడి యొక్క భార్య. ఈమె రహస్యంగా దాచబడగా ఆమె కూడా బలరాముణ్ణి కనడం వల్ల గోపాలకులందరూ అభినందించారు ఆమెని. దివ్యమైన వస్త్రాలు ఇచ్చి, మాలనిచ్చి, కంఠాభరణాలను ఇచ్చి సత్కరించారు. ఆమె వాటన్నిటినీ ధరించి ఆనందంగా ఉన్నది. ఈ విషయమంతా చెప్పి శుకుడు అంటున్నాడు, ఓ రాజా, నందుడు గోకులాన్ని రక్షిస్తూ ఉండమని మిగిలిన గోపాలందరికీ చెప్పి కృష్ణుడు జన్మించిన సమయంలోనే కంసుడికి కప్పం కట్టడానికి వెళ్ళాడయ్యా మధురకన్నారు. మధుర రాజధాని అని అనుకున్నాం కదా మనం మొదట్లో. కనుక కంసుడికి కప్పం కట్టడానికి నందుడు బయలుదేరాడు. ఈ విషయం వసుదేవుడికి తెలిసింది. మధురలో ఉన్నటువంటి వసుదేవుడికి ఆ విషయం తెలిసింది. వెంటనే నందుడి దగ్గరికి వెళ్ళేట. తం దృష్ట్వా సహసోత్థాజ దేహ ప్రాణమివాగతం ప్రీత ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వల అన్నాడు. నందుడు ఈ వసుదేవుడు ఇద్దరు కూడా చాలా స్నేహితులు. వసుదేవుడు అంటే నందుడికి చాలా ఇష్టం, సోదర సమానులు. సోదరుడు అనియే ఉన్నది భాగవతంలో. ఆ వసుదేవుడు నందుడిని ఎప్పుడైతే చూశాడో దేహంలోకి ప్రాణం వచ్చినట్లుగా తిరిగి లేచాట. అంతవరకు ఏ చేష్ట లేకుండా పడిపోయినవాడు. అలాంటివాడు ఒక్కసారి శరీరంలోకి ఉత్సాహంతో ప్రాణం వస్తే ఎలా లేస్తామో ఆ విధంగా లేచి నిలబడ్డాట. అప్పుడు నందుడు వసుదేవుడిని చూసి, ఎంత కాలం అయిపోయింది, మనం అసలు మళ్ళీ తిరిగి కలుస్తామనుకున్నామా అని చక్కగా కౌగులించుకున్నట్ట. కానీ వసుదేవుడు మనస్సంతా ఎక్కడుందో తెలుసా? ఆయన ఇద్దరు పుత్రుల పైన ఉంది, లగ్నమై ఉంది. పాపం నందుడికి ఆ విషయం తెలియదు. నందుడు అనుకుంటున్నాడు తన బిడ్డే శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంది. దిష్ట్యాభ్రాత, దిష్ట్య అంటే మంగళము అని అర్థం. ఓ నందా, మీ దగ్గర చాలా గొప్పదైనటువంటి మంగళం కలిగింది. దిష్ట్యాభ్రాత, మీ ఇంట్లో గొప్ప పుత్రుడు ఉదయించాడు కదా. ప్రవటసహ ఇదానీం అప్రటస్యతే, నీకు చాలా కాలం వరకు సంతానం లేదు సుమా. అసలు ఇక నీకు సంతానం కలగదనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ ఇంట ఒక బిడ్డ జన్మించాడయ్యా. ఓ నందా, ఇది నీకు చాలా మంగళం. ఇక మీదట కూడా నీకు మంగళములే కలుగుతాయి. కానీ ఈ పరిస్థితుల్లో నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఎందుకంటే ఎంత స్నేహితులమైనా కూడా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కట్టెలు ఒకే చోట ఉండలేనట్లుగా కర్మచేత మనం తరుముతున్న వాళ్ళమైనప్పుడు ఎంత స్నేహితులమైనా ఒకచోట ఉండలేం కదా. మన పరిస్థితులు అనేవి పరస్పరం అలా ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మిత్రులతో ఉన్నటువంటి అడివంతా ప్రమాదకరంగా ఉన్నదా మంచిగా ఉన్నదా చూసుకో. క్షేమంగా ఉన్నది కదా, అంతా హితకరంగా ఉన్నది కదా. పశువులు, జనాలు ఇవన్నీ రోగాలు లేకుండా బాగున్నాయి కదా. గడ్డి తీగలు సమృద్ధిగా ఉన్నాయా? ఇలా గోకులానికి సంబంధించిన ప్రశ్నలు అనేకాన్ని అడిగాడు వసుదేవుడు. అప్పుడు భ్రాత మమ సుత కచ్చిన్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్మానో భవద్భ్యాముపలాలిత, నా కొడుకు తల్లితో కూడి గోకులంలోనే ఉన్నాడు కదా, నిన్ను తండ్రి సమానంగా భావిస్తున్నాడా అతడు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.